అభివృద్ధిలో ఏపీ దూసుకుపోతుందన్నారు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. సీఎం జగన్ బస్సు యాత్రకు కనివిని ఎరుగని రీతిలో ప్రజల నుంచి స్పందన వస్తుందన్నారు. మళ్లీ జగనే ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్సీ వరదు కళ్యాణితో మా ప్రతినిధి వినాయక్ ఫేస్ టు ఫేస్. 22 రోజుల పాటు ప్రజల మధ్య కొనసాగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ఈ రోజు శ్రీకాకుళం జిల్లాతో ముగియబోతుంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్సీ వరదు కళ్యాణ్ ఉన్నారు. ఆమెతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రతి జిల్లాలో కూడా ఘన స్వాగతం తెలియజేస్తూ బ్రహ్మరథం పడుతూ ఉన్న పరిస్థితి మనం చూసాము. ఎందుకంటే జగనన్న గత 5 ఏళ్లలో అవినీతి రహితంగా రూపాయి కూడా ప్రజలు లంచం ఇవ్వకుండా ఎలా ఉంటుందో పరిపాలన చేసి చూపించారు. కడుపులో ఉన్న బిడ్డ నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు, మహిళలకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళందరూ కూడా ఈరోజు ఆత్మగౌరవంతో బ్రతికేటుగా జగనన్న పరిపాలించడం జరిగింది. అలాగే అభివృద్ధి విషయంలో కూడా అభివృద్ధిలో కొత్త పొంతలు తొక్కిన విషయం మనం చూసాం. అలాగే విద్యా రంగము, వైద్య రంగము, వ్యవసాయ రంగంలో తీసుకుంటే గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనట్టుగా విప్లవాత్మకమైన మార్పులు జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసిన సంగతి చూసాం. దీంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తమ కృతజ్ఞత తెలియజేయాలి, జగనన్నకి సంఘీభావం తెలియజేయాలి అనే ఉద్దేశంతో తండోపతండాలుగా తరలివచ్చి జగనన్నకి సంఘీభావం తెలియజేసి ఈ బస్సు యాత్రని విజయవంతం చేయడం జరిగింది. మొన్న విశాఖపట్నంలో అయితే, నిన్న విజయనగరంలో అయితేనే, ఈరోజు శ్రీకాకుళంలో అయితేనే ప్రతి దగ్గర కూడా ప్రజలు ఘన స్వాగతం తెలియజేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే ఏంటి విధ్వంసం చేసేశారు విశాఖపట్నంలో అంటూ మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అసలు పరిపాలనా రాజధాని చేయాలనుకోవడం విధ్వంసమా? మీ తెలుగుదేశం పార్టీ నాయకులు కబ్జా చేసిన భూముల్ని మళ్ళీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం విధ్వంసమా? అలాగే ఇన్ఫోసిస్ తీసుకురావడం విధ్వంసమా? లేదా అదానీ డేటా సెంటర్ తీసుకురావడం విధ్వంసమా? విశాఖపట్నంని అసలు విశాఖపట్నంలో అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో చక్కగా అభివృద్ధి చెందింది కాబట్టి మీ బావమరిది 2 ఎకరాల ల్యాండ్ కూడా మన కొనడం జరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు అభివృద్ధిలో పొంతలు తొక్కుతూ ఉంది. కొత్తగా గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనట్టుగా అభివృద్ధి చెందింది అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే సాధ్యమైందని తెలియజేసుకుంటూ ఈ బస్సు యాత్ర అనేది అత్యంత ఎక్కువ విజయవంతమైంది. గతంలో ఏ ముఖ్యమంత్రికి జరగనట్టుగా, ఏ ముఖ్యమంత్రికి రానట్టుగా తండోపతండాలుగా జనాలు వచ్చి దీన్ని విజయవంతం చేశారని తెలియజేస్తూ ఉన్నాను. మనం చూసుకోవచ్చు, ఈ రోజుతోటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ముగియబోతోంది. దాదాపుగా 22 రోజుల పాటు కూడా ఆయన యాత్ర కొనసాగించిన నేపథ్యంలో ప్రతి చోట కూడా అపూర్వ స్వాగతం లభించింది, అపూర్వ ఆదరణ లభించింది. ముఖ్యమంత్రి ప్రజలకు ఒకవైపున భరోసా ఇస్తూనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక సరికొత్త జోష్ నింపారని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఈరోజు శ్రీకాకుళం జిల్లా నుంచి ఆయన యాత్ర కొనసాగి ఆయన ఈ జిల్లాతోటే యాత్ర ముగించబోతున్నారు. వీడియో జర్నలిస్ట్ శివత కలిసి నాయకరావు, సాక్షి టీవీ, అక్కివలస నుంచి.